ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సరి గారు. రీసెంట్ గా సైఫ్ అలీ ఖాన్ గురించి వచ్చిన ఏవైతే వార్తలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రీ ప్లానింగ్ యాక్టింగ్ అని, అండ్ అలాగే తనని హాస్పిటల్కి తీసుకెళ్ళింది కూడా వాళ్ళ పెద్ద కొడుకు కాదు అని, చంపింది కూడా బంగ్లాదేశస్తుడు కాదు అని, ఇలాంటి వార్తలన్నీ కూడా మనం వింటూ ఉన్నాం. అసలు జరిగింది ఏంటి, ఎందుకు ఇలా చేయాల్సిన అవసరం ఉంది, ఇదంతా డ్రామా అని వింటూ ఉన్నాము. అసలు నిజమేంటి సార్? బంగ్లాదేశీయుడు కాదు అని చెప్పడానికి అవకాశం లేకుండా బంగ్లాదేశ్ నుంచి వాళ్ళ ఫాదర్ మాత్రం నేను రెస్పాండ్ అయ్యారు. ఆయన చెప్పినటువంటి మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే మా అబ్బాయిని మీరు అరెస్ట్ చేశారు, మీరు ఏదైతే వీడియో ఫుటేజ్లో రిలీజ్ చేసినటువంటి ఆ ఇమేజ్, ఆ ఫోటో, ఆ ఇమేజ్ ఏదైతే ఉందో, మా అబ్బాయి ఇద్దరు ఒకటి కాదు, మా అబ్బాయికి ఎటువంటి ఏ పాపం తెలియదు. మా అబ్బాయి 2024లో ఇక్కడ షేక్ హసీనా బంగ్లాదేశ్లో ఆవిడ పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లకు గాను అతను బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి వెళ్ళారని, వెస్ట్ బెంగాల్లో కొన్ని ఉద్యోగాలు చేస్తున్నాడని చెప్పి, అయితే బాంబేలో ఆయనకు ఆఫర్ వచ్చింది, ఒక హోటల్లో ఆయనకు ఆఫర్ వచ్చింది, ఇక్కడికన్నా ఎక్కువ శాలరీ బాంబేలో ఇస్తారని చెప్తే ఆయన కలకత్తా నుంచి బాంబే రీసెంట్గా వచ్చాడు. మా అబ్బాయికి ఎటువంటి పాపం పుణ్యం తెలియదు, ఈ కేసుకి మా అబ్బాయి కేవలం ఒక ప్రీఫాబ్రికేటెడ్గా మా అబ్బాయిని అందులో ఇరికిస్తున్నారు తప్పించి, మా అబ్బాయి అసలు ఆ హెయిర్ కూడా అంత పెద్దగా షార్ట్గా ఇప్పుడు కట్ చేసుకోడు, మా అబ్బాయి ఇప్పుడు కూడా హెయిర్ పెద్దగా ఉంటుంది మా అబ్బాయికి, అసలు ఏదైతే పోలీసులు పట్టుకున్నటువంటి మా అబ్బాయి కానీ ఆ ఇమేజ్ వాళ్ళు ఏదైతే రిలీజ్ చేస్తారో ఆ అబ్బాయికి మా పర్సన్కి సంబంధం లేదు. రీసెంట్గా వాడు ఎక్కడైతే జాబ్ చేస్తున్నాడో ఆ జాబ్లో కూడా ఆయనకి ప్రత్యేకంగా రివార్డు కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన అతని వర్క్మెన్షిప్ నచ్చి మా అబ్బాయి చాలా మంచివాడని చెప్పి ఒక ట్విస్ట్ ఏంటంటే, ఎవరైతే నిందితుడిగా చూపించుంటే మహమ్మద్ ఇష్రఫుల్ అహ్మద్ అని ఏదైతే పేరు చెప్తున్నారో వాళ్ళ ఫాదర్ రీసెంట్గా బంగ్లాదేశ్ నుంచి ఆయన ఒక ప్రెస్ నోట్ కూడా, అంటే ఆయన ఒక మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా కూడా ఏం చెప్పాడంటే, మేము ఎవరైనా ఇండియాలో మా అబ్బాయి తరపున ఎవరైనా మాట్లాడతారంటే కేసుని ఎవరైనా తీసుకుంటారని చెప్తూ, బంగ్లాదేశ్లో కూడా మేము న్యాయ పోరాటం చేస్తాం, ఇక్కడ నుంచి కూడా మా అబ్బాయిని ఎటువంటి పాపం పుణ్యం తెలియదు, మా అబ్బాయిని విడిపించేసేయండి అని చెప్పి బంగ్లాదేశ్ నుంచి వాళ్ళ ఫాదర్ మాట్లాడడం కూడా కొంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇక్కడ రెండు రకాల హైడ్రామాలు నడుస్తున్నాయి. ఒకటి, ముందుగా ఏంటంటే అసలు ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఈ సంఘటనకు సంబంధించి, ఈ సంఘటనకు కానీ అదేవిధంగా పోలీసులు చెప్తున్న విషయం, కరీనా కపూర్ గారు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళ అబ్బాయి చెప్తున్న మాటలు, ఏదైతే అక్కడ మనం చెప్పాము ఈఎంఈ ఫిలిప్ గారు చెప్పిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్, ఇవంతా కూడా రకరకాల గందరగోళానికి దారితీస్తూ ఉంది. ఎందుకు ప్రధానంగా ఈ మాట నేను చెప్పాల్సి వస్తుందంటే, రీసెంట్గా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా మీరు మెయిన్ ఇన్ఫర్మేషన్ అంటే, అసలు వాళ్ళ అబ్బాయి తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేయలేదు అని చెప్పిన విషయం. అసలు వీటన్నిటికన్నా కారణం ఏంటంటే, అసలు ఏదో ఆ 4 గోడల మధ్య జనవరి 16 ఉదయం 1:02 ప్రాంతంలో ఏదో జరిగింది, ఏదో ఇంట్లో గొడవ జరిగింది. ఆ గొడవ ముందుగా ఏమనుకున్నట్టే కరీనా కపూరే ఆ గొడవ కారణం అని చెప్పి అనుకున్న తర్వాత, లేదు వీళ్ళ ఫ్యామిలీలో గొడవ నడుస్తుంది, ఆ గొడవ వల్ల ఇట్లా జరిగింది, వాళ్ళ అబ్బాయి కత్తితో పొడి చేశాడని చెప్పి అంటున్నారు. మరి అగంతకుడు వచ్చినట్టు అగంతకుడు ఎవరు, ఆ ఇమేజ్ ఎప్పుడుది, అసలు లైవ్లో ఉన్న ఇమేజ్ అయినా? ఎందుకంటే పోలీసు ఇచ్చిన అనుమానాస్పదం ఏంటంటే, ముందుగా స్టెప్స్ దిగుతున్నటువంటి ఒక ఫోటో ఫస్ట్ రిలీజ్ చేశారు, అది కూడా 11th ఫ్లోర్లో దిగుతున్నటువంటి ఒక ఇమేజ్ చూపించారు ఫస్ట్. తర్వాత 11th ఫ్లోర్ కాదు 6th ఫ్లోర్లో ఉన్నటువంటి ఇంకో ఇమేజ్ అని చెప్పి 1 డే తర్వాత రిలీజ్ చేశారు. అంటే ఇవన్నీ కూడా రకరకాల కథనాలు, రకరకాల డౌట్స్ చెప్తుందంటే ఇక్కడ పొంతనలేనటువంటి సమాధానాలు. పోలీసులు చెప్పింది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి, కనిపిస్తున్న ఆధారాలు ఇంకో రకంగా ఉన్నాయి. ఇదంతా కూడా దేనికో దారితీస్తుంది. ఇదిలా ఉంటుండగా December 13 మనకి జడ్జిమెంట్ ఇచ్చారు, అంటే మధ్యప్రదేశ్ భోపాల్ ప్రభుత్వం. లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి. వీళ్ళ ప్రాపర్టీకి సంబంధించింది భోపాల్లో ఉన్నటువంటి ఫాస్టాఫ్ హౌస్ అని చెప్పి ఏదైతే ఉందో అదొక 15,000 కోట్ల రూపాయల ప్రాపర్టీ అని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఈ రోజు అక్కడ ఫైలింగ్ చేయాలి అంటే, అక్కడ ఏమైంది, కస్టడీ ఆఫ్ ఎనిమీ యాక్ట్ అని చెప్పి 1968 ప్రకారం ఆ ప్రాపర్టీ కంప్లీట్గా ప్రభుత్వానికి చెందుతుందని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పుడు కూడా వీళ్ళు ఎక్కడ రెస్పాండ్ ఈ రోజు వరకు కూడా రెస్పాండ్ కాలేదు దీనికి సంబంధించి. ఇంకా రెస్పాండ్ కాకపోతే ఈ ప్రాపర్టీ యాస్టీస్గా వెళ్ళిపోతుంది. అంటే యాక్చువల్గా ఆ భోపాల్లో ఉన్న ప్రాపర్టీ యాక్చువల్లీ అంటే వీళ్ళ తాతగారు అండి ఇఫ్తిఖర్ అలీ ఖాన్ అని చెప్పి వీళ్ళ తాతగారు అనమాట. వాళ్ళ తాతగారి యొక్క భార్య అయినటువంటి అబీదా అనే ఒక లేడీ ఉండేది. అబీదా సాజిదా సుల్తాన్ ఇద్దరు కూడా సిస్టర్స్. సాజిదా సుల్తాను వీళ్ళ తాతగారి తాలూకా భార్య, సాజిదా సుల్తాన్ గారి తాలూకా సిస్టరే ఈ అబీదా. అంటే ఈ ప్రాపర్టీస్ ఏదైతే ఉందో న్యాయపరంగా వంశపారంపర్యంగా అబీదాకి చెందిన ప్రాపర్టీస్ ఆవిడ ఎప్పుడైతే కాందీసీకులుగా ఆవిడ ఎప్పుడైతే వెళ్ళిపోయారో, పాకిస్తాన్ వెళ్ళిపోయారు కాబట్టి ఆ ప్రాపర్టీస్ ఇండియాకి చెందాల్సినవిగా ఆల్రెడీ ఒక యాక్ట్ ఉంది కాబట్టి ఇది ప్రభుత్వం తీసుకునే అవకాశం కల్పించే అవకాశం వచ్చింది. కానీ 2019 ఏం జరిగిందంటే, ఈ ప్రాపర్టీస్ వారసత్వం మాకు హక్కు ఉందని చెప్పి సైఫ్ అలీ ఖాన్ గారు వారసులుగా దీనికి వెళ్ళేటప్పుడు, లేదు ఈ ప్రాపర్టీ
మీకే చెందుతుందని చెప్పి అప్పుడు 2019లో తీర్పు వచ్చింది. దాని తర్వాత జరిగిన సంఘటనల పరిణామాలు వెంటనే మారిపోయి ఇప్పటివరకు కూడా వాళ్ళు కోర్టులో వెళ్ళకపోవడం, దీని మీద రీసెంట్గా హైకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే వివేక్ అగర్వాల్ గారి తాలూకా ధర్మాసనం ఏం తీర్పు చెప్పారంటే ఈ ప్రాపర్టీ చెందుతుంది ఇమీడియట్గా, ఏమైనా ఒక 30 డేస్లో మీరు ఇమీడియట్గా దీని మీద కౌంటర్ ఏమని చెప్పారు. ఇప్పటిదాకా వాళ్ళ కౌంటర్ వేసిన దాఖలాలు కూడా లేవు. అంటే ఈ ప్రాపర్టీకి సంబంధించి సైఫ్ అలీ ఖాన్ గారి ఇంట్లో ఏమైనా గొడవ జరుగుతున్నాయా అన్న విషయంలో జరుగుతున్నాయి. వీళ్ళు యాక్చువల్గా సినిమా యాక్టర్స్, వీళ్ళు తెర మీద నటించాల్సిన నటీనటులు వీళ్ళు తెర ముందు కూడా జీవించేస్తున్నారా అని చాలా మందికి డౌట్ వస్తుంది. అంటే ఇదంతా కూడా వెనకాల డైరెక్షన్ ఎవరు, కథా స్క్రీన్ ప్లే ఎవరు నడిపిస్తున్నారు, వితౌట్ మ్యూజిక్ లెస్ ఈ మ్యూజిక్ ఈ యొక్క మొత్తం ఇదంతా కూడా ఒక సినిమా స్టోరీలా ఉంది తప్పించి ఇది రియల్గా జరిగింది అనడానికి ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేరు. దీని మీద నిన్న కరీనా కపూర్ గారిని కూడా నేను తీసుకెళ్ళి ఆవిడ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ పోలీసులు దయానాయక్ గారు ఆధ్వర్యంలో, ఎందుకంటే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ గారు ఉన్నటువంటి సందర్భంలో ఇటువంటి కేసు ఆయన టేకప్ చేశారు. ఈ కేసును కూడా అంటే ఇంత ప్రాతినిధ్యం ఉన్నటువంటి ఈ కేసు ఇంత ఫేక్గా ఇంత 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 చీప్గా ఎట్లా పబ్లిక్ని ఫూల్ చేస్తున్నారు అన్న విషయం మీద ఇదంతా కూడా ఏదో జరుగుతోంది. నిజంగా సైఫ్ అలీ ఖాన్ గారు కావాలని చెప్పి నా మీద దాడి జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్ అంటే హాస్పిటలైజ్ అయ్యారా, అసలు కార్లు లేకపోవడం ఏంటి, ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడం ఏంటి, ఇంటి పని మనుషులు చెప్పే విధానం ఏంటి, ఇంట్లో గన్మన్స్ లేరు, ఇంట్లో సెక్యూరిటీ సిబ్బంది లేరు, ఇద్దరు యాక్టర్స్ కరీనా కపూర్ పెద్ద యాక్టర్, సైఫ్ అలీ ఖాన్ గారు పెద్ద యాక్టర్, వీళ్ళిద్దరి మధ్య భద్రతా సిబ్బంది ఏమైపోయారు, గన్మన్స్ ఏమైపోయారు, డ్రైవర్స్ ఏమైపోయారు, అసలు ఇంట్లో పని మనుషులు ఏమైపోయారు, ఎవరు లేకుండా ఒక అనామకుడిగా కింద దిగి ఆటో ఎక్కేసి ఎలా వెళ్ళిపోతారు అన్న విషయం మీద రకరకాల భిన్న ధృవాలు. ఎందుకంటే వేల కోట్ల ఆస్తి పరుల వాళ్ళు ఏమైనా ఒక సినిమా యాక్టర్స్ అంటే సినిమా యాక్టర్స్ కాదు, నవాబు వంశస్థులు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పుట్టుకతోటే గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి ఒక ఫైనాన్షియల్ రిచ్ పర్సన్స్ వీళ్ళు. ఇట్లాంటిది బాంద్రాల లాంటి ఏరియాలో ఇటువంటి సంఘటన జరగడం అంటే రకరకాల భిన్నాభిప్రాయాలు, రకరకాల డౌట్స్ రైజ్ చేస్తున్నారు. పబ్లిక్ ఇప్పుడు కూడా అంటే పబ్లిక్ని ఫూల్స్ చేస్తున్నారండి. లిటరల్గా చెప్పండి సిరి గారు, పబ్లిక్ని ఫూల్స్ చేస్తున్నారు. ఏదో జరగకూడనటువంటి దారుణం ఏదో ఆ ఇంట్లో జరిగింది, దాన్ని పబ్లిక్ని కంప్లీట్గా మిస్గైడ్ చేసి ఒక తప్పు చేయబోయే తప్పు మీద తప్పు చేసుకుంటూ మా దగ్గర డబ్బు ఉంది కాబట్టి మేము వ్యవస్థలను కూడా కొనేస్తాం అన్నటువంటి ఏదైనా భ్రమల్లో ఉన్నారా వీళ్ళు అన్నటువంటి కోణంలో కూడా పబ్లిక్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇట్స్ నాట్ చిన్న ఇష్యూ కాదండి. ఎంత సంక్రాంతి పండగకి వెళ్ళి ఆ పండగ నుంచి ఇంకెళ్ళకి రాలేదు కానీ ఎంత పెద్ద వార్త ఒక్కసారి స్పెక్యులేషన్ అవ్వడం వల్ల కూడా రకరకాల డౌట్స్ రైజ్ చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా వీళ్ళు యాక్చువల్గా జరిగిన స్టోరీ వేరు, జరుగుతున్న కథనం వేరు, అక్కడ వాస్తవాలు వేరు, వార్తా కథనాలు వేరు. ఈ రకంగా రకరకాల స్పెక్యులేషన్స్తో రకరకాల అభిప్రాయాలతోటి జరుగుతున్నది ఈ యొక్క సైఫ్ అలీ ఖాన్ గారిది ఒక రియల్ లైఫ్ స్టోరీలా చూపిస్తున్నారు. పబ్లిక్ ఒక డైలీ సీరియల్ అయిపోయింది కంప్లీట్గా. ఇది ఒక 2.5 hours మూవీ కాదు, టోటల్గా ఒక డైలీ సీరియల్ మాదిరిగా తయారైంది. దీనికి అంతం ఎప్పుడు, ఈ స్టోరీకి ముగింపు ఎప్పుడు, ఎవరిస్తున్నారు ముగింపు, ఏ ముగింపు తీసుకెళ్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సర్వత్రా ఉత్కంఠగా దారితీసే విధంగా ఉంది సిరి గారు. ఎస్ సార్, మీరు చెప్తూ ఉంటే రోజుకు ఒక ట్విస్ట్ని మనం ఈ కేసులో చూడడం జరుగుతూ ఉంది. అండ్ మీరు అన్నట్టుగానే ఒక కంప్లీట్గా ఒక పులి స్టాప్ వచ్చే మార్గం ఏంటో, అసలు ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న ప్రశ్న మాత్రం ప్రతి ఒక్కరికి ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం మనకు అందిన వార్తల్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.